ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 46వ అధ్యాయము 10వ వచనం. ఊరకుండుడి, నేను దేవుడనని తెలుసుకొనుడి. ఈ వచనంతో కథను విందాం. ఎత్తైన కొండల మధ్య ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ప్రకృతి, పచ్చిని పొలాలు, పారుతూ ప్రవహించే నదులు ఉండేవి. గ్రామ ప్రజలు సాదాసీదా జీవితం గడుపుతూ ఒకరిని ఒకరు ఆదరిస్తూ ఉండేవారు. అదే గ్రామంలో యోసేపు అనే ఒక రైతు నివసించేవాడు. అతని భార్య మరియా మరియు 2 పిల్లలు ఉన్నారు. యోసేపు సాదాసీదా జీవితాన్ని గడుపుతూ తన పొలంలో పనిచేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటాడు. దేవునిని ఎప్పుడూ ప్రార్థిస్తూ దేవునిపై చాలా విశ్వాసంతో ఉండేవాడు. కాని తన విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టాడు. కష్టకాలంలో యోసేపు విశ్వసిస్తాడా లేదా అని దేవుడు పరీక్షించడం కోసం ఆ గ్రామంలో వర్షాలు పడటం ఆగిపోయాయి. మొదట కొన్ని రోజుల పాటు వర్షం పడకపోవటాన్ని గ్రామస్తులు సాధారణంగా తీసుకున్నారు. కాని 1 సంవత్సరం పాటు వర్షాలు పడకపోవడంతో పరిస్థితి బాగా దిగజారిపోయింది. నదులు ఎండిపోవడం, బావిలో నీరు ఆగిపోవటం, యోసేపు పొలాలు ఎండిపోవడం, ఇవి అన్ని చూసి యోసేపు చాలా కంగారు పడ్డాడు. పొలం పైన పొడిగాలులు వీస్తున్నాయి, మొక్కలు వాడిపోతున్నాయి. ఊరంతా భయంతో నిరాశ వాతావరణంలో ఉంది. దానితో యోసేపు భార్య మరియా చింతతో, యోసేపా, మన పిల్లల భవిష్యత్తు ఏంటి? బియ్యం కూడా మిగలడం లేదు అని అంది. యోసేపు ధైర్యం చెప్పుతూ, దేవుడు మనకు దారిని చూపిస్తాడు. మనం విశ్వాసం కోల్పోకూడదు అని మరియాతో అన్నాడు. అతను తన వంతుగా ప్రయత్నించేందుకు బావులు మరింత లోతుగా తవ్వించాడు. ప్రక్కన ఉన్న గ్రామాల నుండి నీటిని తెప్పించుకున్నాడు. కాని ఎలాంటి ఫలితాలు రాలేదు. అయినా కాని యోసేపు తన ప్రయత్నాన్ని ఆపలేదు. రోజులు గడుస్తున్నాయి, కాని ఫలితం లేకుండా పరిస్థితి మరింత విషమంగా మారుతుంది. దానితో యోసేపుకు ఉన్న విశ్వాసాన్ని తగ్గించేందుకు సాతాను అతను గుండెల్లో నిరాశ పెట్టింది. యోసేపు దేవుని పట్ల నమ్మకం కలిగినవాడు అయినప్పటికీ ఈ కష్టాలో మేము ఎందుకు పడ్డాం అని సందేహం మొదలు అయింది. యోసేపు ఆలోచించి, నాలో తప్పు ఏమైనా ఉందా అని ఒక రాత్రి ఊరిలో చిన్న బావి దగ్గర ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఆకాశం వైపు చూసి వర్షం పడేటట్లు లేదు అని అతనికి అనిపించి గుండె నిండా బాధతో యోసేపు కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుణ్ణి ప్రార్థించాడు. దేవా, నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. నా కుటుంబం ఆకలితో ఉంది. నేను ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. నాలో తప్పు ఉంటే నన్ను క్షమించు. నువ్వు ఎక్కడ ఉన్నావు? నా ప్రార్థనలు వినిపించుకోవడం లేదా? అని మౌనంగా ప్రార్థిస్తుండగా తనకి ఒక స్వరం వినిపించింది. ఊరకుండు, నేను దేవుడనని తెలిసికొనుము అని వినిపించింది. ఆ మాటలు యోసేపును ఆలోచనలో పడేసింది. ఇంతకాలం తాను తన బలంపై ఆధారపడుతూ ప్రయత్నాలే చేశాడు. కాని దేవునిపై పూర్తి విశ్వాసం పెట్టలేదని గ్రహించాడు. నిజానికి అతను ప్రయత్నాలు అన్ని చేసిన తర్వాత దేవుని ఆశ్రయించాడు. తను చేసే ప్రతి పనికి ముందు దేవునిపై విశ్వాసం ఉంచలేదు. ఇవన్నీ ఆలోచించిన యోసేపు తర్వాత రోజు నుండి తనను తాను మార్చుకున్నాడు. అతనిలో ఉన్న నిరాశ, కంగారు అన్నింటినీ వదిలేసి ప్రతి పని చేసే ముందు దేవుని స్మరిస్తూ తన ప్రయత్నాలు చేస్తూ కుటుంబానికి ధైర్యం చెప్పేవాడు. దానితో మరియా ఒకరోజు ఆశ్చర్యంతో, యోసేపు, నువ్వు ఎందుకు అంత ప్రశాంతంగా ఉన్నావు అని అడిగింది. యోసేపు, మనకు కావలసినది విశ్వాసం మాత్రమే, కాని సాతాను పెట్టే నిరాశ, కంగారు కాదు. మనం దేవునిపై విశ్వాసం ఉంచి ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు సరైన సమయంలో దారిని చూపిస్తాడు అని చెప్పాడు. దానితో మరియా మరియు యోసేపు రోజూ దేవుని ప్రార్థించటం మొదలుపెట్టారు. వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారికి అద్భుతాన్ని చేశాడు. 1 వారం గడిచిన తర్వాత ఆకాశంలో మేఘాలు చుట్టుముడటం మొదలు అయ్యింది. గ్రామస్తులు ఆశతో ఆకాశం వైపు చూశారు. సాయంత్రానికి గాలి బలంగా వేస్తూ ముందుకు చినుకులు పడుతూ తర్వాత వర్షం పడటం మొదలైంది. ప్రజలు సంతోషించారు. చిన్న పిల్లలు వర్షంలో ఆడుకున్నారు. యోసేపు వర్షాన్ని చూసి తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. కొన్ని రోజులకు అతని పొలంలో మళ్లీ విత్తనాలు చిగురించాయి. బావుల్లోకి నీళ్లు తిరిగి వచ్చాయి. మరియా యోసేపుతో, చూడు, మన ప్రార్థనలు దేవుడు విన్నాడు అంది. యోసేపు హృదయపూర్వకంగా, అవును, దేవుడు ఎప్పుడూ మనతోనే ఉన్నాడు
మనం నమ్మకంతో ఎదురుచూడాలి అని అన్నాడు. ఆ రోజు నుండి యోసేపు ఒక పాఠం నేర్చుకున్నాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రయత్నాలు చేయాలి కాని దేవునిపై విశ్వాసంతో ప్రార్థించి ఆయన చిత్తానికి వదిలేసి ఆయన జరిగిస్తాడు అని నమ్మాలి. మనం ఎప్పుడూ అన్ని విషయాలను నియంత్రించలేము. ఏ పరిస్థితి వచ్చినా మనం ఊరకుండుడి, ఆయన దేవుడని తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ కథ మన జీవితాలకు సంబంధించినది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవునిపై విశ్వాసం ఉంచి మన ప్రయత్నాలను చేయాలి. సాతాను మనలను విశ్వాసం నుండి తప్పించుటకు ప్రయత్నం చేస్తుంది. కాని మనం దేవునిపై నమ్మకము ఉంచాలి. మనం ఒంటరిగా లేము. కాని నమ్మకం, శాంతి అనేవి మనకు అవసరం. అటువంటి సమయంలో ఊరక ఉండుడి, నేను దేవుడనని తెలుసుకునుడి అని దేవుడు మనకు చెప్పిన మాటలను స్మరించాలి. మనము మన కష్ట సమయంలో విశ్వాసం కోల్పోకుండా ప్రార్థిద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.